అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ థాట్స్ విత్ శశి. ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో సూగూరు ఆంజనేయ స్వామి దేవస్థానానికి వచ్చాను. ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి అత్యంత వైభవంగా జరుపుతారు. ఈ వీడియో నేను శనివారం ఉదయం తీశాను. శ్రీరామనవమి రోజున ఉదయాన్నే ప్రత్యేక పూజలు జరుపుతారు. పల్లకి సేవ, మహామంగళహారతి, సీతారాముల కళ్యాణం, రథోత్సవం, సాయంత్రం ముట్లపరుష, లంకాదహనం అత్యంత ఘనంగా జరుపుతారు. శ్రీరామనవమి పండుగ రోజున భక్తాదులు ఇక్కడ అధిక సంఖ్యలో స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఇక్కడికి వస్తుంటారు. హిందూపురం ప్రజలు, చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు, కర్ణాటక నుండి ఇతర ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనం కోసం ఇక్కడికి వస్తుంటారు. అత్యంత మహిమలు కల దేవాలయం శ్రీ సూగూరు ఆంజనేయ స్వామి దేవాలయం. భక్తుల కోరిన కోరికలు నెరవేర్చే శ్రీ సూగూరు ఆంజనేయ స్వామి దేవస్థానం చూస్తున్నారు. ఈ దేవాలయంలో శ్రీరామనవమి పండుగకు సంబంధించి ఇక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 6/4/2025 ఆదివారం ఇక్కడ శ్రీరామనవమికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఏప్రిల్ 6/4/2025 శ్రీరామనవమి పండుగ రోజున ఉదయం 10 గంటలకు శ్రీ సీతారాముల కళ్యాణం జరుగును. మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారి రథోత్సవం జరుగును. తదుపరి వచ్చిన భక్తాదులందరికీ అన్నదానం పంపిణీ చేస్తారు. సాయంత్రం 4:30 ఉట్లపరుష ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు లంకాదహనం ఉంటుంది. మరుసటి రోజు 7/4/2025 సోమవారం ఉదయం 10 గంటలకు పట్టాభిషేకం, సాయంత్రం 5 గంటలకు నిజ అశ్వవాహనము, నగరోత్సవం జరుగుతుంది. ఈ వీడియో దయచేసి అందరికీ షేర్ చేయగలరు. శ్రీరామ జయ రామ జయ జయ రామ జై శ్రీరామ్. రేపటి రోజు శ్రీరామనవమి మహోత్సవం సందర్భంగా మా ప్రియతమ శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారి ఆదేశాల మేరకు అత్యంత ప్రసిద్ధమైనటువంటి సుప్రసిద్ధ దేవాలయం శ్రీ సూగూరు ఆలయం వద్ద జరుగు నవమి ఉత్సవాల సందర్భంగా మా మున్సిపల్ యంత్రాంగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. మా మున్సిపల్ కమిషనర్ సంగం శ్రీనివాసులు గారు, మా ఎంఎస్ఓ సోమన్ రెడ్డి గారు, మా ఏఈలు, మా శానిటరీ సెక్రటరీలు అయినటువంటి ఇన్స్పెక్టర్ అయినటువంటి శంకర్ గారు, నిజాం గారు, వీళ్ళందరూ కూడా నిన్నటి నుంచి కష్టపడి ఈ గ్రౌండ్ అంతా కూడా క్లీన్ చేయడము, మరి రేపు భక్తులు కావాల్సినటువంటి నీటి వసతి కానీ మరి సున్నపు లైన్లు కూడా ఏర్పాటు చేసి చేయడం జరిగింది. ఎందుకంటే ఈ సూగూరు ఒక ప్రసిద్ధమైన దేవాలయము. ఇక్కడ లంకాదహనం కానీ, కళ్యాణోత్సవం కానీ, మరి శ్రీవారి రథోత్సవం వంటి 3 కార్యక్రమాలు కూడా చాలా వైభవపేతంగా జరుగుతాయి. ఇక్కడ ప్రజలు చుట్టుపక్కల నుంచి చాలామంది ఇక్కడ వీక్షించడానికి వస్తారు. కాబట్టి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఏ లోటుపాటు లేకుండా మున్సిపాలిటీ యంత్రాంగం కూడా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది. రేపు కూడా మున్సిపాలిటీ వారి సేవలు ఉంటాయి. అదేవిధంగా కూడా నందమూరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ఉండి ఆ కార్యక్రమాన్ని చేపట్టడం చేయడానికి కోసం మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడ ఇచ్చేసి ఈ ఏర్పాట్లన్నీ పరిశీలిస్తున్నాము. ప్రజలందరికీ కూడా ఒక మంచి పరిపాలన అందించాలని మా పద్మభూషణ్ బాలయ్య గారి ఆశయాల్ని మేము నెరవేరుస్తూ ముందుకెళ్తామని తెలియజేస్తాము.